రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి షేక్ దస్తగిరి పలు కేసుల్లో ఈరోజు బెయిల్ మీద బయటకు వచ్చిన నేపథ్యంలో ఒక వార్త సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో దస్తగిరి మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరే కేసు నమోదు చేసే అవకాశం ఉంది. అతను రిలీజ్ అయిన నేపథ్యంలో ఈ ప్రభావం రానున్న ఎన్నికల మీద ఉండే అవకాశం ఉందా లేదా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ మహిళా న్యాయవాది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనసేన అధికార ప్రతినిధి రజనీ గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడు. రజనీ గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి దస్తగిరి, ఆయన మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు కేసులు నమోదు చేసింది. వాటికి గాను ఆయన 85 రోజుల పాటుగా కడప జైల్లో ఉన్నారు. ఈ రోజు ఆయనకి బెయిల్ వచ్చింది. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల మీద అతను బయటకు వచ్చినటువంటి ప్రభావం ఉండే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? సార్, ముఖ్యంగా 85 రోజులు ఒక వ్యక్తి కిడ్నాప్ కేసులో ఆరోపితమై జైల్లో ఉండడానికి అతని ఇంటి దగ్గర కాపలా కాస్తున్న వాళ్ళేమి ఆంధ్ర పోలీసులు కాదు, ఆంధ్ర సిఐడి వాళ్ళు కాదండి. సిబిఐ పెట్టినటువంటి బందోబస్తు. ఆయన ప్రాణానికి రక్షణ లేదు అంటూ పిటిషన్ ద్వారా సిబిఐ ఇచ్చినటువంటి బందోబస్తు. మరి సిబిఐ బందోబస్తు ఇంటి గేటు బయట ఉంటే ఆయన ఎక్కడికి వెళ్తున్నా ప్రతి క్షణం ఆయన వెంటాడుతూ ఆయన ప్రాణానికి రక్షణ కల్పిస్తున్నటువంటి బందోబస్తు ఏదైతే, ఒక 2 కానిస్టేబుల్ ఉంటారా, ఇంకో గన్మెన్లు ఉంటారా, వీళ్ళందరినీ దాటి కిడ్నాప్ ఎలా చేశాడండి? వీళ్ళందరినీ తీసుకొని పోయి కిడ్నాప్ చేస్తే వీళ్ళేమన్నా సోజ్యం చూస్తున్నారా అండి? గేట్ బయట ఒకడుంటే మనం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తే అతను మన వెనకాలే నడుస్తాడు. ఎందుకంటే నువ్వెక్కడికి వెళ్తే నేను అక్కడే ఉంటా. ఎందుకంటే నీ ప్రాణం పోయిందనుకో నా ఉద్యోగం పోతుంది. నువ్వు ఇంట్లోకి పోయినప్పుడు ఇంటి గేట్ బయట ఉంటా, నువ్వు ఎక్కడికి వెళ్తే నీతో పాటు అక్కడ ఉంటా అంటాడు. మరి అట్లా ఉండేవాడు ఎలా కిడ్నాప్ చేస్తారండి? ఈ మాటలన్నీ మీరు నేను మనం మాట్లాడుకునేవి కాదండి. దస్తగిరి భార్య చెప్తున్నాయి తెలివిగా. పులివెందల బిడ్డ తెలివిగా మాట్లాడుతున్న మాటలండి. అరే, బయట ఇంటి బయట సిబిఐ పోలీసు వాళ్ళని పెట్టి నా భర్త ఎట్లా చేసినాడు కిడ్నాప్, తప్పుడు కేసులు వేసి నా భర్త గొంతు నొక్కి లోపలేనికే కదా కావాలని వేసినారు అంటూ ఆ తల్లి ఇస్తున్నటువంటి ఆరోపణలు. ఇదంతా ఒక ఎత్తు అయితే వాళ్ళు చెప్తారట, సునీతమ్మ ఇదంతా చెప్పమనింది, అవినాష్ రెడ్డి పేరు సునీతమ్మ గండ్రగొడ్డలు పెట్టి నరికాడని చెప్పమనింది అంటూ దస్తగిరి భార్యని ప్రలోభ పెడుతున్నారట. మరి ఎవరో అప్పట్లో సాక్ష్యం చెప్తానన్న గంగాధర్ రెడ్డి గారు అనుమానాస్పద మృతి. ఏదైతే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారు లాంగ్ డ్రైవ్ చేసుకుని వచ్చినటువంటి డ్రైవర్ టప్ప కట్టేశాడు పాపం. కొద్ది గొప్ప సాక్ష్యానికి ఉపయోగపడతాడు అంటూ నేను ఒక పెద్ద టేబుల్ వేసి దాంట్లో ఇతను సాక్ష్యం అందరినీ నమోదు చేసుకుంటున్నానండి. ఆ నమోదులో కీలక సాక్షులు అన్నటువంటి వ్యక్తుల్లో ఈసీ గంగిరెడ్డి వైద్యో నారాయణ అంటూ డాక్టర్లు అబద్ధం చెప్పలేరు కాబట్టి నోరు తెరిచి నిజం చెప్తాడు. అతని ఫోన్ రికార్డ్స్, అతనికి సంబంధించి దగ్గరలో ఉండే ఫోన్స్, ఇవన్నీ కూడా అక్కడ ఏదైతే ప్రతి హాస్పిటల్ గేట్ బయట కెమెరా ఉంటది కదండి. ఏదైతే వివేకానంద రెడ్డి గారిని ఆ టైంలో ఎలా తీసుకెళ్లారు? డెడ్ బాడీకి కుట్లేయడం ఏంటండి బాబు? డెడ్ బాడీని వీళ్ళు ప్యాక్ చేయడం ఏంటండి బాబు? బాధలో ఉన్న వాళ్ళు దుప్పటి కప్పి బయట పడుకోబెడతారు. అదేంటో మరి ఒక్క దెబ్బ కూడా కనపడకుండా మొత్తం ప్యాక్ చేసి పడేశారు. అదేదో కరోనా ప్యాకింగ్ లాగా. సో అంత ప్యాకింగ్ లో ఉంటే మీకు నాకు ఆ తెలివితేటలు తట్టవు కానండి. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పోస్ట్ కి అన్ఫిట్, సిబిఐ పోస్ట్ కి ఫిట్ అని ఎలా చెప్పొచ్చు అంటే, ఒక పడుకున్న డెడ్ బాడీని చూసి దూరంగా చాలా లాంగ్ దూరంలో చూసి గొడ్డలితో నరికినారు, బలంగా గొడ్డలి పోట్లు వేసినారు, బాత్రూమ్ నుంచి ఈడ్చుకొచ్చి బెడ్రూమ్ లో పడేసి కిరాతకంగా చంపుతారా సిన్నాయిని అన్నాడు. ఒరే స్వామి, బాత్రూమ్ నుంచి లాక్కొచ్చినట్టు బెడ్రూమ్ లో వేసినట్టు అప్పటికి రక్తం అంతా కడిగేసుకారు కాబట్టి మీకు నాకు పాపం పులివెందుల ప్రజలకి తెలియదండి. జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే తెలుసు. ఎందుకంటే ఆయన జగన్మాయలో ఏది జరిగిందో ఏది జరగబోతుందో సృష్టికర్త ఒక బ్రహ్మ అన్నట్టుగా ఆయన ఒక కథ చెప్పేస్తాడు. అదే కథని తవ్వి సిబిఐ వాళ్ళు 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి పట్టుకున్నారండి. వీళ్ళు గొప్ప వాళ్ళ, మా ముఖ్యమంత్రి గొప్ప వాళ్ళ? సో అంత అవలీలుగా ఆవులిస్తే పేగులు లెక్క పెడతారా అంటే, ఆవులిస్తే పేగులు, ఎముకలు, బొయ్యకులు కూడా లెక్క పెట్టే సమర్థులండి మన గౌరవ ముఖ్యమంత్రి వారు. సో అటువంటి పరిస్థితుల్లో ఏదైతే దస్తగిరి, నేను సుపారీ తీసుకున్నాను, సుపారీ ఇచ్చింది అవినాష్ రెడ్డి గారు, దాన్ని సప్లై చేసింది భాస్కర్ రెడ్డి గారు,
దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గారు ఒక ఆత్మ లాంటి వాడనమాట అవినాష్ రెడ్డికి. రక్తాన్ని పట్టుకొని రక్తం గ్రూప్ ఏంటో చెప్పగలడు అంటూ బీటెక్ రవి గారు ఒక ఏబిఎన్ ఇంటర్వ్యూలో విన్నానండి. అంత పెద్ద సమర్థకుడు. అన్ని మర్డర్ కేసులు అతని మీద కూడా ఉన్నాయంటూ ఏదో ఒక ఫ్యాక్షన్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. ఉమ్, సో, ఇటువంటి పరిస్థితుల్లో దస్తగిరి బయట ఉంటే ఇందాకేదో అన్నారు షేక్ దస్తగిరి అని. ఉమ్, బయట ఉంటే రాష్ట్రాన్ని పులివెందులని షేక్ చేసి పడేస్తున్నాడు. ఏబిఎన్ ఇంటర్వ్యూలో కూర్చుంటాడు, టీవీ5లో కూర్చుంటాడు, మీడియా యూట్యూబ్ ఛానెల్స్‌లో కూర్చుంటాడు. నాకు ఉమ్, ₹1,00,00,000 ఇచ్చారు. గొడ్డలు లెఫ్ట్ నుంచి నరికాను, రైట్ నుంచి నరికాను. పొట్టపేగులు బయటికి తీసావు, లేకపోతే మర్మాంగాలు కోసావంటే రక్తం ఉడికిపోతుందండి పులివెందులోళ్ళకి. ఒరేయ్ ఉమ్, నాయనా! నువ్వు బెయిల్ మీద బయటకొచ్చినప్పుడు ఓ ముద్ద అన్నం కూర వండుకొని తినాలి గానీ, ఈ ఈ ప్రయోగాలేంటి? ఈ మీడియా ముందు ఎక్స్‌పోజ్ ఏంటి? నువ్వేమన్నా రాజకీయ నాయకుడివి అనుకున్నావా? ఉమ్, ఏదో పేమెంట్ తీసుకొని పని చేసే ఒక నేరగాడివి. మేము పేమెంట్ ఇచ్చేటటువంటి నేరగాళ్ళకే నేరగాళ్ళం. అదేదో అంటారు. 'బాబులకే బాబు కళ్యాణ్ బాబు' అని మా అన్నయ్య డైలాగ్ ఉంటదండి. వాళ్ళు ఉమ్, వాళ్ళేంటో మరి ఇక వాళ్ళకి వాళ్ళకే చెప్పుకోవాలి. సో, ఉమ్, అట్లా అటువంటి పరిస్థితుల్లో దస్తగిరి బయటకొచ్చి మీడియా స్టేట్‌మెంట్‌లు ఇవ్వడం వల్ల సీబీఐ పడే శిక్షనైనా పొడిగించొచ్చు సెంట్రల్ కాళ్ళో చేతిలో పట్టుకొని. కానీ రాష్ట్ర ఉమ్, ప్రజలు మైండ్‌లో ఒక శిక్ష వేసేసారు ఆళ్ళకి. ఉమ్, ఈరోజు అన్ని ఫ్లెక్సీలు సిద్ధం, సిద్ధం, సిద్ధం అంటూ జగన్ ఇలా వేలు చూపిస్తే సిద్ధం అంటూ కొన్ని ఫ్లెక్సీలొచ్చినాయండి మా రాష్ట్రంలో అన్ని ఏరియాలో. ఏంటంటే సర్దుకొని వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాడా? ప్రజల తీర్పుకి సిద్ధమయ్యాడా? ఉమ్, ఇండియా టుడేలో ఇచ్చిన రిప్లై ఏంటో మనందరం చూసాం. ఉమ్, సో, ఇతను బయట ఉంటే శ్రేయస్కరం కాదు అంటూ లోపలేయడానికి ఏం చేయాలో అర్థం గాకుండా కిడ్నాప్ కేసులు పెట్టి 85 రోజులు లోపలేస్తే ఇతనితో పాటు కిడ్నాప్ చేశాడు అన్న అనుమానితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 20, 30 రోజుల్లో బయటకొస్తే కానీ ఇతను మాత్రం 85 రోజులు పట్టినయి. ఇప్పుడు కూడా అనర్గళమైన ఆర్గ్యుమెంట్‌లు వినిపించిన తర్వాత కన్సర్న్ అడ్వొకేట్ అప్పుడు మాత్రమే బెయిల్ వచ్చిందండి. నాకు తెలిసి ఈ కిడ్నాప్ కేసులో సీబీఐ పోలీసుల పాత్ర గూడా ఉండాలి అని రాయాలి. ఎందుకంటే వాళ్ళకి చెప్పకుండా నేను ఎక్కడికి పోవడానికి లేదు కదా! వాళ్ళకి ఉమ్. చెప్పేదేముందిలే. ఇతను ఎక్కడికి పోతే అక్కడ వెనకాల ఫాలో అవుతూ ఉంటారు. మరి ఎలా జరిగింది ఘటన? సో, ఖచ్చితంగా ఈ షేక్ దస్తగిరి షేక్ చేయకుండా నోరు మూసుకొని ఇంట్లో ఉంటే బతకనిస్తారు. లేకపోతే గంగాధర్ రెడ్డి గారు, ఈసీ గంగిరెడ్డి గారు, కార్ డ్రైవరు, కనపడకుండా కొన్ని అనుమానితులు హ్మ్. వీళ్ళందరూ ఏ కోవలోకెళ్ళాడో ఆయన అదే కోవలోకి వెళ్తాడు. అవసరమా అండి? ఓకే. ప్రాణం రజనీ గారు అంటే విలువైంది. రజనీ గారు కిడ్నాప్ కేసులో ఈరోజు బెయిలొచ్చారు. బెయిలొచ్చింది బయటకొచ్చారాయన. ఇప్పుడు బయటకొచ్చి రానున్న ఎన్నికల్లో గనక ఆయన ప్రభావితం చేయగలిగితే మీరు చెప్పినట్టుగా అన్ని ఛానల్స్‌కి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏం జరిగిందని వాస్తవాలను గనక బయటపెడితే అది వైఎస్ఆర్‌సీపీ వాళ్ళకి నష్టంగా మారే అవకాశం ఉంది కాబట్టి దస్తగిరి మీద మరికొన్ని కేసులు నమోదు చేసేటువంటి అవకాశం ఉందా? ఆ ప్రయత్నం వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు చేస్తారా? అంటే ఏం చెప్తారు? నాకర్థం కానిదేంటంటే నిన్నటి రోజు సీఐడీ విభాగంలో టీవీ5 సాంబశివరావు గారిని కూడా ఇంట్రాగేషన్ చేయడానికి గుంటూరు సీఐడీ కోర్ట్‌కి తీసుకొచ్చారండి. హ్మ్. తీసుకొచ్చినప్పుడు వారు చెప్పారు, "ఈ కేసు విషయాలు ఎక్కడా ప్రస్తావించకండి ఆయన్ని" అని. ఎక్కడన్నా మాట్లాడాల్సి వచ్చినప్పుడు అదొస్తే, "వద్దులే రజనీ గారు దాని గురించి ప్రస్తావించకండి. సీఐడీ వారిని మనం గౌరవిస్తున్నాం" అంటారు. హ్మ్. సరే అదే రకంగా చంద్రబాబు గారు, "కేస్ విషయాలు ఎక్కడ మీరు ఎక్స్‌పోజ్ అవ్వకండి" అంటే దాని విషయం పక్కన పెట్టి మిగతావన్నీ చెప్పేస్తారు. హ్మ్. కేస్ విషయం డిస్కషన్ పెట్టరు. మరి దస్తగిరికి బెయిల్‌లో కండిషన్‌లో అది లేదా అండి? నువ్వు చంపిన మర్డర్ గురించి ఏదో పెద్ద వీరుడు వీరగాథ చెప్పినట్టు ఊరంతా చెప్తావేంట్రా స్వామి నువ్వు చెప్పాల్సింది కోర్ట్‌లో. హ్మ్. నీకు కండిషన్ బెయిల్‌లో నువ్విలా చెప్పకూడదు అని అతనికేమి కండిషన్ పెట్టలేదా? ఒకవేళ కండిషన్ పెట్టి ఉంటే కండిషన్ బ్రీచ్ చేస్తే అంటే కండిషన్‌ని బ్రేక్ చేస్తే మళ్ళీ బెయిల్ క్యాన్సెల్ అయిపోయే అవకాశం ఉండి మళ్ళీ సీబీఐకి దగ్గరికి వెళ్ళిపోతాడు కదా! హ్మ్. కానీ ఇంతవరకు సీబీఐ అతన్ని తిరిగి కస్టడీలోకి తీసుకోలేదు. బెయిల్ క్యాన్సెల్ చేయలేదు. అతను మీడియా ముందు ఇలా జరిగింది, అలా జరిగింది, 2 అడుగులేసాను, 5 అడుగులేసానంటే ఎవరేం మాట్లాడలేదు. హ్మ్. మరి అంటే న్యాయస్థానాలకు కూడా తప్పనిపించలేదు. కానీ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ఎందుకు దీన్ని విశ్లేషించాలి అని అన్నాడు. ఒరేయ్ స్వామి ఎలక్షన్‌కి ముందు 100 రోజులు డప్పు కొట్టి సిన్నాయిని చంపినారో, సిన్నాయిని చంపినారో, మా పరిస్థితేంది? మా నాయన చావుకు కూడా అతనే కారణం అంటూ డప్పు కొడితే మేమందరం వినలా. అది వినే కదా మోసపోయి చచ్చి ఓట్లు టక 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 గుద్దేసింది. హ్మ్. ఈరోజు దాని గురించి చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ప్రజల్ని చైతన్యపరచాలి. ప్రజలు ఒక మాయలో ఉన్నాం. మాకొక మబ్బు కమ్మింది. హ్మ్. అది నీ మాయతో, నీ జగన్ మాయతో, కోడికత్తి మాయతో, నీ గొడ్డలిపోటు మాయతో అరెరెరెరె! పాపం రాజన్న బిడ్డరా! నరికినారా పాపం సిన్నాయన్ని. అరెరే! గాయం చేసినార్రా! అని ఒక రకమైన బాధలోకెళ్ళిపోయి పులివెందుల పులిబిడ్డలో పాపం ఒక ఒక ట్యాప్‌లోకి గురయ్యారు.
ఇప్పుడు ఏదైతే దస్తగిరి మాటలు చెప్పిన మాటలు విని ఒరే రాజకీయం కోసం చేసిన అచ్చిరా బంగారం లాంటి చిన్నాయన కోల్పోయినామే. అయ్యయ్యో! వివేకానంద రెడ్డికి ఇట్టాంటి కర్మ వచ్చిందే. ఈళ్ళని వదిలేది లేదే అంటూ పులివెందులోళ్ళందరూ తిరగబడింది దేనికంటే సీబీఐ పెట్టిన కేసులకు కాదండి. దస్తగిరి ఇచ్చినటువంటి స్టేట్‌మెంట్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే చేసినోడే చెప్తున్నాడు. నేనే చేశాను. వాళ్ళు డబ్బులిస్తే చేశాను. వాళ్ళు చేయమంటే చేశాను. ఇంక అయిపోలా? పోలా? అదిరిపోలా? అనే పరిస్థితిలో ఉందండి రాష్ట్ర ప్రజల పరిస్థితి. సో, ఖచ్చితంగా ఏదైతే దస్తగిరి ఇటువంటి స్టేట్‌మెంట్‌లు ఇవ్వడం వల్ల జగన్ గారి ప్రభుత్వానికి మైనస్ అవుతుందో, దాన్ని కూడా ప్లస్ చేసుకోవడానికి దస్తగిరి భార్యని భయపెట్టి, ఇదిగో నీ మొగుడికి బెయిల్ కావాలంటే ఇదంతా సునీతమ్మే చేయమనిందని చెప్పు. సునీతమ్మే అవినాష్ రెడ్డి పేరు చెప్పమనిందని చెప్పు. మేమే డబ్బులిచ్చామని సునీతమ్మ చెప్పమనిందని చెప్పు అంటూ బెదిరిస్తే, ఇవాళ కాకపోతే రేపొస్తది బెయిలు. ఒక మాట మీద ఉన్నాక ఆ మాట మీదే ఉంటాం. తప్పో, ఒప్పో గతంలో జేసినాం. ఇప్పుడు మేమే తప్పులు చేయలేం. చెయ్యం కూడా. చేసిన తప్పుని చెప్పుకుంటే పోతది. మేమట్టే చెప్తాం అంటూ దస్తగిరి భార్య అడ్డం తిరిగితే, భార్యాభర్త ఒక్కటై ఈరోజు ప్రజల్ని చైతన్యపరుస్తూ, "మేము తప్పు చేసినాం. మమ్మల్ని క్షమించండి" అంటూ ఈరోజు మోకరిల్లిన పరిస్థితండి. సో, ఖచ్చితంగా ఏదైతే దస్తగిరి ప్రాణానికి రక్షణ లేదండి. ఎనీ టైమ్ దస్తగిరికి ఏదైనా జరగొచ్చు. కావాలని 85 రోజులు జైల్‌లో వేశారు. జైల్లోంచి బయటికొచ్చాక దస్తగిరి ఇంకొంచెం అగ్రెసివ్‌గా వాయిస్ బయటికొస్తే 8తో ఆగిపోయినటువంటి సీబీఐ 9, 10కి వెళ్ళిపోతుంది. 9లో ఎవరుంటారు? భర్త. 10లో ఎవరుంటారు? భార్య. లేదు 10లోనే భర్త, 9లోనే భార్య ఉండొచ్చు. ఎందుకంటే ఫోన్ లిఫ్ట్ చేసింది ఎవరు? మొట్టమొదటి వ్యక్తి భారతమ్మ. కింద జగన్ గారు మేనిఫెస్టో రూపకల్పనలో ఉన్నారు. దాంట్లో మన అజయ్ కల్లం బాస్ గారు ఉన్నారు పాపం. సో, అజయ్ కల్లం బాస్ గారు చెప్పిందేంటంటే, "అరె! మీటింగ్ జరుగుతా ఉంది. భారతమ్మ గారు కబురు చేసినారు. పైనుంచి జగన్ గారు చూసినారు, ఎళ్లారు. పైకెళ్ళి మాట్లాడుకొనొచ్చారు. వివేకానంద రెడ్డి ఈస్ నో మోర్ అన్నారు." ఇదంతా జరిగింది. అంటే ఫస్ట్ ఫోన్ లిఫ్ట్ చేసింది భారతి గారా? లేకపోతే భారతి గారు పీఏకి ఫోన్ చేసాడా? పీఏ ఆ టైంలో భారతి గారు తలుపు కొట్టి ఫోన్ ఇచ్చాడా? లేకపోతే పీఏకి కొంత విషయాన్నేమన్నా అవినాష్ రెడ్డి గారు ముందుగానే చెప్పారా? అసలు అర్థం కావట్ల. పీఏ అక్కడే ఎందుకున్నాడు? పీఏ ఫోన్‌కి ఎందుకిచ్చాడు? ఏంటో ఇదంతా ఏదో ట్రాన్సాక్షన్ కదండీ! ఇదంతా సీబీఐ పట్టుకొని బయటికి లాగి ఆధారాలు బయటకు తెచ్చి ఇదంతా ఒక నేరపూరితమైన కుట్ర. అందున రాజకీయ కోణం కోసం. అందున 2019 ఎమ్మెల్సీ ఎలక్షన్‌లో ఓడించడంలో అవినాష్ రెడ్డి పాత్ర కీలకం. కడప ఎంపీ సీటు షర్మిలమ్మకి ఇవ్వడానికి వ్యతిరేకిచ్చాడు అవినాష్ రెడ్డి. రాజకీయంగా ఇతన్ని తుడుముట్టిస్తే వాళ్ళు ఆంధ్రాలో అడుగుపెట్టరని భయభ్రాంతులకు గురి చేశాడు. చావు కూడా చెప్పుకునే రీతిలో బాలకృష్ణ సినిమా డైలాగ్ లాగా నీ ఇంటికొస్తా, నీ ఊరికొస్తా, నీ నట్టింటికొస్తా, ఆడే నరుకుతా అన్నట్టుగా ఆడే గొడ్డలి పోట్లేసాడు. నిజంగా ఇది ఫ్యాక్షన్ సినిమాని మించిపోయింది. రామ్ గోపాల్ వర్మ గారు సినిమా తీయగలిగితే ఇలాంటివి తీయాల. ఈ ఫ్యాక్షన్‌లు, గొడ్డలి ఎక్కడుందో తప్పిపోయిన గొడ్డలిని ఎతికివ్వాలి మనకి. ఆయన అదొదిలేసి ఏంటో భారతి గారు చేతిలో చెయ్యేసారంటే ఆయన ముఖ్యమంత్రి అయిపోయారంట. వాళ్ళ అమ్మేం జేసింది? వాళ్ళ బావగారు ఏం జేశారు పాపం అనిల్ గారు? వాళ్ళ సిస్టర్ చెల్లి షర్మిల గారు ఏం జేశారు? షర్మిల శాస్త్రి గారు ఈరోజు కొత్తగా పేర్లు పాపం. సో, ఈ రకంగా జరుగుతున్న పరిస్థితుల్లో దస్తగిరి ప్రాణానికి రక్షణ లేదు. దస్తగిరి మరి ముఖ్యమైన సాక్ష్యాలు కూడా బెయిల్‌లోంచి బయటకొచ్చాక చెప్పదలుచుకున్నాడు. ఇంకా గూడా చెప్పే అవకాశాలున్నాయి. వాటిని ఆధారపూర్వకంగా గూడా నిరూపిస్తానంటూ స్టేట్‌మెంట్‌లు